ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము ఈ యొక్క గోచారం దశ రాశులలో రెండవ పక్షం మే నెల రెండవ పక్షం గోచారం ఎలా ఉందో తెలుసుకుందాము. శని వచ్చేసి మీనంలో ఉన్నారు, రాహు వచ్చి కుంభంలో ఉన్నారు, సింహంలో కేతువు ఉన్నారు, బృహస్పతి ఈ యొక్క మిథున రాశి సంచారం చేస్తున్నారు, శుక్రుడు బుధుడు గురువు ఈ యొక్క మిథున రాశిలో ఉన్నారు, రవి బుధులు వచ్చేసి ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నారు, చంద్రుడు కుజుడు వచ్చేసి మీకు మేషరాశి సంచారం చేస్తున్నారు. ఇప్పుడు రవి వచ్చేసి 15వ తేదీ వృషభంలోకి వస్తారు, 29వ తేదీ బుధుడు వృషభం వీరి మిథునంలోకి వస్తాడు, 14వ తేదీ మిథునంలోకి శుక్రుడు వస్తారు, 14వ తేదీ 5వ నెల వృషభంలోకి బుధుడు వస్తారు. ఇది గోచారం. కర్కాటక రాశి కర్కాటక లగ్నం తీసుకున్న వారికి పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి 4, ఆశ్లేష 4 కలిపి కర్కాటక రాశి కర్కాటక లగ్నం కిందకి వస్తుంది. కర్కాటక రాశి కర్కాటక లగ్నం వారికి 15వ తేదీ నుండి మీకు వృషభ రాశిలోకి రవి వస్తున్నారు, బుధుడు కూడా 14వ తేదీ వస్తున్నారు. దీని మూలంగా బుధుడు మీకు మిథున రాశి సంచారం చేస్తారు. ఈ యొక్క 14వ తేదీ నుంచి 5వ నెల 14 నుంచి మీకు 5/26 మిథునంలోకి శుక్రుడు వస్తాడు, అలాగే వృషభంలోకి బుధుడు వస్తాడు. 15వ తేదీ బుధుడు వృషభంలోకి ఆల్రెడీ వచ్చేసారు కాబట్టి బుధాదిత్యం అనేది కర్కాటక రాశి వారికి చక్కగా పనిచేస్తుంది. మీరు చేసే వర్క్లో కాన్ఫిడెంట్గా చేస్తారు, సిబిలింగ్స్తో మంచి అవినాభావ సంబంధం ఉంటుంది. అలాగే రెండో ఇంట్లో మీకు వేన్లో శుక్రుడు ఉన్నాడు, మీకు ఇతను వచ్చేసి లాభాధిపతి అలాగే చతుర్థాధిపతి. మాతృమూర్తి సహాయం బాగుంటుంది, స్త్రీల సహకారం బాగుంటుంది. మీకు రెండో ఇంటి అధిపతి తృతీయాధిపతి అయినటువంటి బుధుడు వేన్లో ఉన్నాడు, గురువు వచ్చేసి మీకు 6వ ఇంటి అధిపతి భాగ్యాధిపతి అయినటువంటి గురుడు కూడా వేన్లో ఉన్నారు. 2 గ్రహాలు వేన్లో ఉండడం శుభగ్రహాలు, వాళ్ళతో ఉన్నటువంటి బుధుడు వ్యయంలో ఉండడం కూడా ఇక్కడ పెద్దగా చెప్పేది ఏం లేదు. బుధుడు తన సొంత నిర్ణయం తీసుకోడు, ఏ ప్లానెట్లో ఉంటే ఆ నిర్ణయమే తీసుకుంటాడు. కాబట్టి శుక్రుడు మీకు బాగా యోగిస్తాడు, వ్యయంలో ఉన్నప్పటికి కూడా బాగా యోగిస్తాడు, లాభాధిపతి చతుర్థాధిపతి కాబట్టి. అలాగే మీకు సప్తమ దశమాధిపతి అయిన గురువు కూడాను వ్యయంలో ఉండి ఈయన కూడా మీకు చక్కని అనుభూతిని కలిగజేస్తాడు. మీ వివాహము సప్తమాధిపతి సొసైటీలో ఇంట్రెస్తారు కాబట్టి సొసైటీ మూమెంట్స్, జాబు, ఎన్విరాన్మెంట్, గేమ్స్లలో ఉన్న వారికి, అలాగే ఆర్థికంగా మంచి నిర్ణయాలు తీసుకునే వ్యక్తులు, అలాగే యొక్క జర్నలిజం యొక్క ఫీల్డ్, మినీ మీడియా, అలాగే ఈ యొక్క సినీ రంగం, ఇండస్ట్రీ రంగంలో సంబంధించిన వాళ్ళందరికీ కూడాను మీరు అనుకున్న విధానంగా ఖచ్చితంగా మీకు మంచి జరిగే అవకాశం బాగుంటుంది. మ్యాథ్స్ స్టూడెంట్స్కి, మ్యాథ్స్ ఉద్యోగస్తులకి, లెక్చరర్స్ కావచ్చు, వాళ్ళు ప్రిన్సిపల్స్ కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా మంచి జరిగే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కేతువు వచ్చేసి కర్కాటక లగ్నం వారికి 2వ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి కుటుంబంలో మధ్యలో ఇబ్బందులు ఉంటాయి. ఫ్యామిలీ బాండింగ్ పెరిగే కొద్దీ మీకు ఈ ప్రాబ్లం తీరిపోతుంది. ఈ ప్రాబ్లం అనేది కొంచెం కొద్ది రోజులు, కొన్ని మంత్స్ ఫేస్ చేస్తారు, తర్వాత రిలీజ్ అయ్యే అవకాశం బాగుంటుంది. జాబ్లో ప్రమోషన్స్ రావడానికి ఆస్కారం ఉంది. గృహయోగం స్పష్టంగా గోచరిస్తుంది, ఎందుకంటే రవి మీకు కర్కాటక రాశి కర్కాటక లగ్నం వారికి 2వ ఇంటి అధిపతి రవి, ఈయన వచ్చేసి లాభంలో ఉన్నారు కాబట్టి ఒక రాజసౌధం లాంటి ఇల్లును నిర్మించుకోకపోయినా ఇంట్లో ఇంటీరియర్గా చేసుకునే అవకాశం ఉంది. అలాగే స్థలాలు పొలాలపైన ఫోకస్ చేస్తారు. అలాగే ఇక షేర్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా. హెల్త్ విషయానికి తీసుకుంటే 100% హెల్త్ విషయంలో కొంచెం ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి కాబట్టి శివారాధన, శివాభిషేకాలు చేయించుకోవడం ఎంతో ఉత్తమం. నెక్స్ట్ బిజినెస్ రంగంలో ఉన్న వారికి బిజినెస్ గ్రోత్ బాగా ఆనందాన్ని కలగజేస్తుంది. పెద్దవాళ్ళకు సహాయం చేయండి, వాళ్ళ బ్లెస్సింగ్స్ మీ పైన ఉంటాయి. మీ అనుకువ, మీ చాతుర్యం మిమ్మల్ని మీరు ఒక ఐకాన్గా నిరూపించుకోవటానికి బాగా ఉపయోగపడతాయి. స్వస్తి.